ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనము. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పునది చేయుడు అనెను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఎవరైనా తమ జీవితంలో అద్భుతములు చూడవలనని ఆశించితే వారు చేయవలసినది ఒకటే, అది దేవుని చిత్తము అనగా దేవుడు చెప్పినది చెప్పినట్లుగా చేయడమే. మోషే దేవుని చేతిలో అంతగా వాడబడడానికి కారణం దేవుడు చెప్పినది చెప్పినట్లుగా చేయుటమే. దేవుడు మోషే చేతిలో ఉన్న కర్రను నేలను పడవేయమన్నప్పుడు మారు మాట్లాడక మోషే పడవేశాను, అంతే, అది పాము అయింది. మరలా ప్రభు, నీ చేయి చాపి దాని తోక పట్టుకొనుము అనగా మోషే అలాగు చేసినప్పుడు అది తిరిగి కర్ర అయ్యాను. మోషేకు అర్థము కాకపోయినా దేవుడు చెప్పిన మాటను చెప్పినట్లు చేశాడు గనుకనే అద్భుతాలను చూశాడు, చేశాడు. దేవుని మాట ప్రకారము మోషే ఆ కర్రను వాడినప్పుడు మహత్కార్యములను చేశాడు. ఉదాహరణకు, వెనక వైపు వస్తున్నటువంటి ఫరో సైన్యము తరుముతూ ఉండగా, ముందు ఎర్ర సముద్రం అడ్డు ఉండగా, మమ్మల్ని అరణ్యములో చంపుటకు రప్పించితివా అని జనులు సనుగుచూ ఉండగా మోషే దేవునికి మొరపెట్టినప్పుడు, నీవు నీ కర్ర ఎత్తి సముద్రం వైపు నీ చేయి చాపు అన్న మాటకు విధేయుడై మోషే ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చగలిగాడు. 6 లక్షల కాల్బలమును, గొప్ప జన సమూహమును, ఆరిన నేలను నడిపించగలిగాడు. మరి ప్రియులారా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న ప్రభు ఈనాడు కూడా ఆయనకు విధేయులైన వారి ద్వారా అద్భుతాలను జరిగిస్తూ ఉన్నాడు. కానా వివాహంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు ప్రభు చెప్పింది చెప్పినట్లు చేసినటువంటి సేవకులు నీటితో రాతి బాణలను నింపారు. అప్పుడు అక్కడ అద్భుతము జరిగింది. రంగు రుచి వాసన లేనటువంటి నీరు రంగు రుచి బలమునిచ్చే ద్రాక్షారసంగా మారింది. అలాగే ఈ అంత్య దినాలలో దేవుని సేవకులు ఆయన చిత్తములు ఆయన చెప్పినది చెప్పినట్లుగా చేసినప్పుడు గొప్ప ఆత్మల పంటను కోస్తారు. నిర్భాగ్యులుగా, దౌర్భాగ్యులుగా, ఏ గురి లేని జీవితాలు కలిగిన వ్యక్తులను రాజులైన యాజక సమూహముగా, దేవుని పరిశుద్ధ జనముగా మార్చగలుగుతారు. కనుక ప్రియులారా, దేవుని చిత్తము ఉత్తమమని ఎరిగి ఆయన చిత్తములో ముందుకు సాగుతూ దేవుని ప్రార్థించండి. మీరును ప్రతి విషయంలో దేవుని చిత్తము చేసి చూడండి, అద్భుతాలను చూడగలుగుతారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.